దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 40 రోజులు ప్రభాత ప్రార్థనలు, ఉపవాస కూడికలు. తేదీలు 2024 నవంబర్ 1 నుండి డిసెంబర్ 10 వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. గమనిక: రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సులు ఏర్పాటు చేయబడును. వివరములకు 9505044718 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపకురాలు మరియు సీనియర్ సంఘ కాపరి, యూపీఎఫ్ హైదరాబాద్. అందరికీ ఆహ్వానము. నూతన సంవత్సరము కొరకు సిద్ధపాటు ప్రార్థనలు. శారీరక మానసిక రుగ్మతలు, ఉద్యోగము, వివాహము, కుటుంబములో సమస్యలు, సంతానలేమి, ఆర్థిక ఇబ్బందులు, పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థనలు. భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. ఈరోజు విశ్వాసి ఎందుకు భయపడకూడదు, వై ఏ బిలీవర్ షుడ్ నాట్ ఫియర్ అనే అంశం మీద కొన్ని వాక్య భాగాలు మీకు గుర్తు చేసి మీతో మాట్లాడాలని ప్రభువు నన్ను సిద్ధపరిచినాడు. 46వ కీర్తన నుండి కూడా మీకు కొన్ని మాటలు నేను వివరిస్తాను. 46వ కీర్తన అది భయము సంభవించే వేళ ధ్యానించే కీర్తన. ఆదరణ కావాలి, భయము నీలో నుండి తొలగిపోవాలంటే 46వ కీర్తన చదవాలి. మార్టిన్ లూథర్ కింగ్, ఫౌండర్ ఆఫ్ ప్రొటెస్టాంటిజం, ఆయన ఎప్పుడు చదివే కీర్తన అట 46వ కీర్తన, 118వ కీర్తన అనునిత్యం చదివేదంట. ఇది చదువుతున్నప్పుడు ఆయనకు ధైర్యం కలిగేదంట. ఆయన గొప్ప కార్యాలు దేవుని కొరకు చేసినాడు కదా. మరి అలాగూ భయము, సందేహము, బలహీనత కలిగే సమయంలో ఈ కీర్తన చాలా పనికొస్తుంది. ఈ కీర్తన ఆధారం చేసుకుని ఒక పాట ఉంది, నేను పాడతాను. మరి మీరు కూడా నాతో ఏకీభవించాలి. అందరికి తెలిసిన పాటనే. దేవుడే నాకాశ్రయాంబు, దివ్యమైన దుర్గము, మహావినోదు డాపదల సహాయుడై నన్బ్రూచును. అభయమభయమభయమిప్పుడానందమానందమానందమోగ దేవుడే నాకాశ్రయాంబు, దివ్యమైన దుర్గము. పర్వతములు కదలినాయి, ఊర్వి మారు పడినను, సర్వమున్ఘోషించుచోని సంద్రము పొంగినను. అభయమభయమభయమిప్పుడానందమానందమానందమోగ దేవుడే నాకాశ్రయాంబు, దివ్యమైన దుర్గము. దేవుడెప్పుడు తోడుగాక దేశము వర్ధిల్లును. ఆ తావునందు ప్రజలు మిగుల ధన్యులై వసింతురు. అభయమభయమభయమిప్పుడానందమానందమానందమోగ దేవుడే నాకాశ్రయం, దివ్యమైన దుర్గము. రాజ్యముల్ కంపించిన, భూరాష్ట్రముల్ ఘోషించిన, పూజ్యుడౌ యెహోవా వైరి ఓని సంహరించును. అభయమభయమభయమిప్పుడానందమానందమానందమోగ దేవుడే నాకాశ్రయాంబు, దివ్యమైన దుర్గము.
విల్లు విరుచు ఆయనే పల్లెము నరుకును చెల్ల చెదర చేసిరి పుల ఎల్ల దృంచు ఆయనే అభయమేపు ఆనందమో దేవుడు పిశాచి పూర్ణ బలము నాతో పెనుగులాడ జడియను పిశాచి పూర్ణ బలము నాతో పెనుగులాడ జడియను నశించు శత్రు గణము దేవు నాజ్ఞవలన మడియును అభయమేపు ఆనందమోగ దేవుడి నాకాశ్రయము దివ్యమై దుర్గము కోటయు నాశ్రయమునయ్యా కోబుది కూడుండగా ఏటికింక విరవలై నిపుడు నాకు పండుగ కోటయు నాశ్రయమునై యాకోబుది ఉండగా ఏటికింక విరవలై నిపుడు నాకు పండుగ అభయమేపు ఆనందమో దేవుడే నాకాశ్రయం దివ్యమై దుర్గము. హల్లెలూయా. భయం వచ్చినప్పుడు వెంటనే ఒక దగ్గర కుదురబడి కూర్చొని నిన్ను నువ్వు బలపరుచుకోవాలి. ఎవరో వచ్చి నిన్ను ఆదరించడానికి ఎదురు చూడదు. అందరికీ వారి వారి సమస్యలు ఉంటాయి కదా. సమస్య లేని వాళ్ళు ఎక్కడున్నారని నేను అనుకున్న ఒకరోజు వాళ్ళతో కొద్దిగా కలవాలి నేను. సమస్యలే లేని వారు ఎక్కడుంటారంటే నారాయణగూడ సిమెట్రీలు ఉంటారు, బోయిగూడ సిమెట్రీలు ఉంటారు, ఈ సమాధి తోటల్లో ఉంటారు. వాళ్ళకి సమస్యలు లేవు. వాళ్ళ తనువు చాలించి వారు సమాధిలో ఉన్నారు, వాళ్ళకి సమస్యలు లేవు. ప్రాణం ఉన్నంతసేపు ఏముంటుంది? సమస్య. నేను చెప్పిన కదా, గిల్లితే నొప్పి లేస్తుంది తప్పకుండా, ఎందుకంటే ప్రాణం ఉందని రుజువు. ప్రాణం పోయినాక యూ విల్ నాట్ ఫీల్ ఎనీథింగ్. కాబట్టి దేవుడిచ్చిన ఆయుస్సు, ప్రాణం, ఉనికి, చలనం ఇవన్నీ మనకు ఉన్నప్పుడే సమస్యలు ఉంటాయి. సమస్యల కొరకు ఒకసారి దేవుని స్తుతించండి. థ్యాంక్ గాడ్ ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్ వీ హ్యావ్ ఇన్ లైఫ్. దేవుడు మనకు ఆశీర్వాదాలు ఇస్తే స్తుతిస్తాం, అది అందరు చేసే పని. మీలో ఎవరైనా సమస్యల కొరకు స్తుతించినారా? డిడ్ యూ ఎవర్ ప్రైజ్ గాడ్ ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్ యూఆర్ అండర్ గోయింగ్? అదే అసలైన స్తుతి. దేవుని స్తోత్రం. యెహోషాపాతు రాజు మీదకి యుద్ధం దండుగా దిగొచ్చిందంట. 5-6 రాజులు వారి సైన్యాలతో వచ్చినప్పుడు ఒక చిన్న రాజు, చిన్న సైన్యం, చిన్న దేశం ఆయనది. కానీ ఆయన దేవుని స్తుతించి ఆరాధించి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆ యుద్ధాన్ని ఎదుర్కొన్నప్పుడు అంతమంది రాజులను ఆయన ఓడించినాడంట. అంత గొప్ప సైన్యాన్ని ఓడించినాడు. వారు అందరూ మృతులైపోయినారంట. వారి మృతదేహాల నుండి బంగారు ఆభరణాలు, ప్రశస్తమైన వస్త్రాలు ఒలుచుకోవడానికి 3 రోజులు పట్టిందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హౌ హీ కాంకర్డ్ ఫియర్, అది 2వ దినవృత్తాంతం 20వ అధ్యాయంలో మీరు చూస్తారు. అంటే ఈ ఉపకరణాలు అది డివైన్ ఇంప్లిమెంట్స్, శరీర సంబంధమైనవి కావు. మరి విశ్వాసి ఏ విధంగా భయాన్ని ఛేదించుకుంటూ వెళ్ళి దైవ చిత్తాన్ని జరిగించి గురి యొద్దకు పరిగెత్తాలి, అది మీకు జ్ఞాపకం చేయాలి. 46వ కీర్తనలో అది
మరి దేవుడు తన జనాలను ఆదరించే వాక్కులు మీరు చూస్తారు. 46 Psalms. ఇక్కడ దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమనే ఉన్నాడు. గాడ్ ఈజ్ అవర్ రెఫ్యూజ్ అండ్ స్ట్రెంగ్త్. రెఫ్యూజ్ అంటే అపాయం వచ్చినప్పుడు పోయి దాక్కోవడానికి ఒక కోట, ఫోర్ట్ అంటారు ఇంగ్లీష్లో. సాధారణంగా పెద్ద మరి వరదలు వస్తే ప్రజలందరినీ అక్కడి నుండి ఖాళీ చేయమంటారు. వాళ్ళు ఎక్కడన్నా ఆశ్రయపురం వెతుక్కోవాలి, అక్కడికి వెళ్ళాలి ఈ వరద బీభత్సవాన్ని తట్టుకోవడానికి, అంటే దాని నుండి బారి నుండి విడిపింపబడాలని. అలాగూ ప్రజలు క్షేమం కొరకు వెతుక్కునే స్థలం ఎక్కడుంది ఈ లోకంలో అంటే దేవుడే మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. అంటే హీఈస్ అవర్ షెల్టర్, హీఈస్ అవర్ ఫోర్ట్. నువ్వు అక్కడికే వెళ్తున్నావు, నీకు భయం సంభవించినప్పుడు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావు, దేవుని రెక్కల క్రిందకి వస్తున్నావు. ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయము కలదు. హల్లెలూయా. భయం సంభవించేటప్పుడు నీవు కృంగి కుమిలి కృషించిపోకుండా దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావు. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, దేవుడు నాకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. దేవుని స్తోత్రం. నిందలు, అవమానాలు, మనసు గాయం, మనస్పర్ధనలు, పోరాటాలు, కష్టాలు, మనుషులు మనం అర్థం చేసుకున్నప్పుడు మరి ఇంకెవరున్నారు మనకి ఈ లోకంలో అనుకున్నప్పుడు అన్ని వేళలా దేవుడు నీకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఈ కీర్తనకారుడు అద్భుతంగా వివరిస్తున్నాడు. హిస్ ప్రెజెన్స్ ఇస్ ఇనఫ్, హిస్ పవర్ ఈజ్ ఇనఫ్. దేవుని శక్తి మనకు సరిపోయింది. చెప్పండి, దేవుని సన్నిధి మనకు సరిపోయింది. ఈ రెండు కార్యాలు మీరు చక్కగా గుర్తుపెట్టుకోండి. 46వ కీర్తన చదివినప్పుడు ఆయన శక్తి నాకు కావాలి, ఆయన సన్నిధి నాకు కావాలి. ఈ రెండు కార్యాల గురించి ఈ 46వ కీర్తనలో మీరు చూస్తారు. 11 వచనాలు కూడా ఇట్ స్పీక్స్ అబౌట్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయం, ఎ వెరీ ప్రెజెంట్ రిలయబుల్ హెల్ప్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్. నమ్ముకొనదగిన సహాయకుడు. నమ్ముకొనదగని వారిని మనం వెళ్ళి ఆశ్రయిస్తాం. వాళ్ళు నమ్మదగిన వారు కారు అయినా వాళ్ళని పోయి అడుగుతాం, ప్రాధేయపడతాం. కానీ అవసరం లేదు. దేవుడే నీకు ఆశ్రయము దుర్గంగా ఉన్నాడు. ఆయన సన్నిధిలో నువ్వు మోకరించి ప్రార్థన చేయడం, అదే తర్బీదు మనం ఇస్తున్నాం ఇక్కడ. వేకుని ఆయనను వెతకడం, నీ సమస్యలన్నీ ఆయన పాదాల దగ్గర పెట్టడం, ఆయనను వేడుకోవడం, నీ భయాలన్నిటి నుండి విడుదల పొందడం, నీ ఓటమి ప్రతిగా విజయాన్ని పొందుకోవడం, అదే దేవుని మార్గం. ఏదేమైనా గాడ్ ఈజ్ ఇనఫ్ ఫర్ ఆల్ మై ప్రాబ్లమ్స్. హీఈస్ ఇన్ మై హౌస్, హీఈస్ ఇన్ మై హార్ట్, హీఈస్ ఇన్ అవర్ మిడ్స్ట్. మన మధ్యలో దేవుడు ఉన్నాడు కాబట్టి నేను భయపడను. మరి 2వ వచనం చూస్తే, కాబట్టి భూమి మార్పు నొందినను, నడి సముద్రములో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలను, మనము భయపడం. నేనైతే అండర్లైన్ చేసుకున్నాను ఇంపార్టెంట్ వర్డ్స్ బైబిల్లో, వర్సెస్ మంచిగా నీకు కొట్టొచ్చినట్టు కనబడాలి బైబిల్ అటు ఇటు తెరిచినప్పుడు. మనము భయపడం, వీ షల్ నాట్ ఫియర్. చూడండి, ప్రకృతిలో మార్పు కానీ మన చుట్టుముట్టున్న పరిస్థితుల్లో మార్పులు చేర్పులు వచ్చినా మనము భయపడం. చాలా అలంకారంగా రాసినారు. ఏంటంటే భూమి మార్పు నొందిన, నడి సముద్రంలో పర్వతములు వచ్చి మునిగిపోయిన, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినాను, ఆ పొంగునకు పర్వతాలు కదిలినను. ఎప్పుడు కదలవని అనుకున్న పర్వతాలే కదిలిపోయినా అవి పోయి సముద్రంలో పడిన, సముద్రం ఉప్పొంగిన. అంటే ఇవన్నీ మార్పులు చేర్పులు నీ జీవితంలో వచ్చినా రాకున్నా, నిన్ను భయపెట్టినా, నీవు మరి కృంగిపోయినా భయపడే అవసరం లేదు. మనము భయపడం. ఎందుకు మనం భయపడం? ఎవరు మనకు ఆశ్రయం దుర్గంనే ఉన్నారు? దేవుడే ఆశ్రయం. అక్కడే ఉంది జవాబు. మరి దేవుడు మనకు ఆశ్రయము దుర్గంగా ఉన్నాడు కాబట్టి మనము భయపడం. తర్వాత 4వ వచనంలో, ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచు. నది ఎప్పుడు కూడా సమాధానానికి గుర్తు. నది మంచి దివ్యమైన సమాధానాన్ని సూచిస్తుంది.
నది వల్ల ఎన్నో ప్రయోజనాలు కదా. నది ఆశీర్వాదానికి కూడా చిహ్నమే. ఒక నది గురించి చెప్తున్నాడు ఎజెకియెల్ 47లో, మందిరం నుండి పారు నది, అది ఏ విధంగా వృద్ధి పొందుచు ఆనంద ప్రవాహంగా మారిపోతుందో అవి మనం చూస్తున్నాం అక్కడ. అంటే నది సమృద్ధిని, సంతోషాన్ని, సమాధానాన్ని, శక్తిని సూచిస్తుంది. ఇది దేవుని పట్టణమును, సర్వోన్నతిని, మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచును. నది ఎక్కడుందో సమాధానం ఉంటుంది. అంటే పీస్ లైక్ ఎ రివర్. క్రైస్తవులు అనబడిన వారికి మరి మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటని నన్ను అడిగితే ఇట్ షుడ్ బి పీస్. దేవునికి స్తోత్రం. సమాధానము వారికి ఆశీర్వాదంగా ఉండాలి. సరుకులు, సామాగ్రి, ఇళ్ళు, వాకిళ్ళు, పదవులు కాదు, దేవుడిచ్చే సమాధానం. హల్లెలూయా. ద పీస్ దట్ గాడ్ గివ్స్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము. హల్లెలూయా. అందుకే పౌలు భక్తుడు చెరసాల్లో ఉండి ప్రిజన్ ఎపిస్టల్ ఫిలిప్పీలకు రాస్తున్నాడు. మరి మీరు దేని గురించి చింతించొద్దు, మీరు ప్రతి విషయం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ప్రతి విషయంలో ప్రార్థన, విజ్ఞాపన చేయాలి, మీ అక్కర్ల అవసరతలన్నీ దేవునికి తెలియజేయాలి. అప్పుడే మీకు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండి మిమ్మను రక్షిస్తుంది. ఎంత అద్భుతమైన వాగ్దానము పరిశుద్ధ గ్రంథములో ఉంది. ఎందుకు క్రైస్తవులు ఆత్మహత్యలు చేసుకోరు? సమస్యలు అందరికీ వస్తుంది, అన్యులకు వస్తుంది, దేవుని బిడ్డలకు వస్తుంది. దేవుని బిడ్డలు వెంటనే వెళ్ళి తాడో పేడో గొయ్యో నుయ్యో వెతుకుతున్నారా? వాళ్ళు యేసు రక్తమందు కడబడిన, రక్షణ పొందిన జనమైతే ఎట్టి సమస్యల్లో కూడా ఆపత్కాలమందు ఆయన నమ్మదగిన సహాయకుడు అని వెంటనే వారు ఉపవాసంలోకి, ప్రార్థనలోకి నిష్క్రమిస్తారు. వారు ఎవరితో ఏమి ఎక్కువ మాట్లాడారు, వెళ్ళిపోతారు అంతే. దేవుని రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఉంది, ఆయన రెక్కలతో నన్ను ఏం చేస్తాడు? కప్పుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మరి దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. దేవుడు ఉండాలి నీ పట్టణం అంటే. దీనికి పర్యాయ భాషలో అనేక రీతులుగా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నీ గుండె ఒక పట్టణం, దేవుడు ఉండే చోటు. దేవుని పట్టణం అంటే దేవుడు ఉండే స్థలం. యెరూషలేము దేవుడు ఉన్నాడని భూలోకంలో ఉన్న యూదులందరూ కూడా వివిధ రాజ్యాల నుండి వచ్చేది. ఎందుకంటే యెరూషలేము దేవాలయంలో దేవుడు ఉన్నాడు, అక్కడ వెళ్ళి పండుగలు ఆచరించుకోవాలి అని. దేవుని పట్టణం అంటే మనమే ఆయన పట్టణం. ఆ పట్టణంలో ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. దేవుడు ఆ పట్టణంలో ఉంటే దాంట్లో కలవరము లేదు. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. చాలామంది క్రైస్తవుల జీవితం చూస్తే ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్. నాకు అర్థం కానిది అదే అనమాట. ఏంటబ్బా నీ పుట్టుకలోనే సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, భూమి మీద తనకిష్టమైన వారికి ఏంటి? భూమి మీద తనకి ఇష్టమైన వారికి సమాధానం అని నీ పుట్టుకలోనే మరి దేవదూతలు గంభీర స్వరంతో గాన ప్రతిగానాలు చేసినారు. మరి ఎక్కడుంది సమాధానం? అన్యులకు అసమాధానం, క్రైస్తవులు అనబడిన వారికి కూడా అసమాధానం. వాళ్లకు కలవరం, వీళ్లకు కలవరం, వాళ్లకు కయ్యాలి, వీళ్లకు కయ్యాలి. ఇక్కడ జీవం గల దేవుడు ఉన్నాడు మా మధ్యలో, ఆయన శక్తిమంతుడు, మాకు సహాయం చేసేవాడు అని అంటున్నారు, మళ్ళీ భయపడుతున్నారు. మరి ఇక్కడ వాళ్ళకు పాపం జీవం గల దేవుడు ఎవరో కూడా తెలియదు. వాళ్ళకి దే డు నాట్ నో ద పవర్ ఆఫ్ గాడ్. మీరు చూస్తున్నారు, మీకేం నేను ఎక్స్ప్లెయిన్ చేసే అవసరం లేదు. యూట్యూబ్లలో చూస్తే ఎంత వాళ్ళు అల్లాడిపోతున్నారు నిజదేవుని ఎరగకుండా. మీకు ఎప్పుడైనా వారి మీద కనికరం వస్తుందా? జాలి కలుగుతుందా? నీకు ఇచ్చిన వెలుగు ఇంత ప్రకాశమానమైన వెలుగు, ఎంత జీవం, ఎంత మార్గం, ఎంత సత్యం, అద్భుతమైన శక్తితో గుండా ఒక్కొక్క వాగ్దానం దేవుడు నీకు ఇచ్చినప్పుడు నీవు ఈ మార్గానికి రాని వారి గురించి నువ్వు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. కన్నీళ్లతో ప్రార్థన చేయాలి. ఎందుకంటే దే ఆర్ స్టిల్ ఇన్ ద డార్క్, దే డూ నాట్ నో ద లివింగ్ గాడ్. దే ఆర్ డూయింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ వర్షిప్స్. చూడండి ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎంత శరీరాన్ని గాయపరుచుకుంటున్నారు, నిప్పుల మీద నీళ్ల మీద నడుస్తున్నారు, కత్తుల మీద స్నానం చేస్తున్నారు, ఏంటేంటో ఇస్తున్నారు దేవునికి, దేవుడు అని. కానీ మొన్నటి రోజు ఒక ఆమె ప్రార్థనకు వచ్చి, అమ్మ నాకు ఒక ప్రార్థన చేయి,
నేను నా మొత్తం ఎంటుకలు పొడవుగా ఉంది ఆమెకు, దేవునికి ఎంటుకలు ఇచ్చేస్తాము. ఆయన నీ ఎంటుకలు ఎవరికి కావాలా? ఆయనని నీకు ఇచ్చినాడు ఎంటుకలు. నువ్వు క్రైస్తవురాలు అంటే, అవును నేను క్రైస్తవురాలనే అంటున్నాను. నీకు ఎవరు నేర్పించారు ఎంటుకలు ఇవ్వడం? ఆయనకు నీ ఎంటుకలు అవసరం లేదు, నీ హృదయం ఆయనకి ఇవ్వాలని చెప్పినాను. దేవుని స్తోత్రం. ఆయనకు కావాల్సింది నీ హృదయము, నీ శిరోజాలం ఆయనకెందుకు? చూడండి, వాళ్ళు అన్యుల్లో వచ్చినారు కాబట్టి వాళ్ళకు ఇంకా సత్యాలు వాడు తెలుసుకోవాలి. కానీ అన్ని సత్యాలు తెలుసుకొని ఏమీ వ్యత్యాసం ఉంది మీకు వారికి? మీరు కూడా ఇలాగే కదా ఆందోళన పడతారు. అందుకే ఈ 40 రోజుల్లో బలవంతులు తయారు కావాలి, శౌర్యవంతులు తయారు కావాలి, పరాక్రమవంతులు తయారు కావాలి. యా ఎక్స్పెక్ట్ దట్. ఒక కోడిపెట్ట కింద గుడ్లు పెట్టి 21 రోజుల్లో పిట్టలు వస్తాయి బయటికి. మరి 40 రోజులు కష్టపడితే రాదా ఫలం? కోడిపెట్ట కింద 21 రోజులు చాలు. అది రెక్కలు వాల్చి ఆ గుడ్ల మీద పొదుగుతూ ఉంటే రంగురంగుల పిట్టల గుడ్డు పగిలి వస్తుంది, జీవం వచ్చేస్తుంది కదా. మరి 40 రోజులు ఆయన రెక్కల క్రింద మీరు హ్యాచింగ్ చేస్తున్నారు. ఇది పొదగడం అన్నమాట. జీవం గల దేవుని రెక్కల క్రిందకి మీరు వస్తే మిమ్మల్ని దేవుడు అసాధారణమైన వ్యక్తులుగా మార్చాడా? మారుస్తాం. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనం లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేస్తున్నాడు. ఇది వేకుజామున ప్రార్థన ఎందుకు అనేవారికి జవాబు ఇది. అరుణోదయమున దేవుడు దానికి ఏం చేస్తున్నాడట? సహాయం చేస్తున్నాడు. మధ్యాహ్నము, సాయంకాలము, మధ్యరాత్రి అని లేదు మరి ఇక్కడ. అంటే అరుణోదయంలో సూర్యుడు బయటికి రాకముందే సృష్టి యావత్ ఇంకా మౌనంగా ఉన్నప్పుడే దేవుని సహాయము దేవుని బిడ్డలకు అందిపోతుంది. దేవునికి స్తోత్రం. బిఫోర్ ఈవెన్ ద బ్రేక్ ఆఫ్ ద డే గాడ్ హెల్ప్స్ దోస్ హు వెయిట్ అపాన్ హిమ్. ఆయన కొరకు ఎదురు చూచేవారు అలాగే శక్తిని పుంజుకుంటారు. అందుకే ఉదయకాల వేళలో ఉదయకాల మాధుర్యం, ఉదయకాలం గురించిన ఆశీర్వాదాలు, మీకు జీవపు మాటలని చిన్న పుస్తకంలో 40 ఆశీర్వాదాలు భక్తుల గురించి రాసినాను. అది మీరు చదవాలి. అప్పుడు మీకు అర్థమవుతుంది ఉదయం ఎందుకు లేవాలి. ఉదయముననే నా కంఠస్వరము నీకు వినిపిస్తాను. నా కంఠస్వరం ఎవ్వరు వినకముందే నీకు వినిపిస్తాను ప్రభు. అందుకే భక్తులందరూ ఉదయకాలం లేచి దేవునితో మాట్లాడుతూ ఉంటారు. అందుకే ఇక్కడ అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేస్తుంది. నీకు సహాయం కావాలన్నా నీ సహాయకర్త ప్రభువే. యు వాంట్ హెల్ప్ ఫ్రమ్ గాడ్, రైజ్ అప్ ఎర్లీ. 6 నుండి 11 వచనాలు చూడండి. జనములు ఘోషించున్నవి, రాజ్యములు కదులుచున్నవి, ఆయన తన కంఠస్వరి వినిపించగా భూమి కరిగిపోతుంది. ఇదంతా ఆయన శక్తిని వివరిస్తుంది. ఇట్ షోస్ ద పవర్ ఆఫ్ గాడ్. జనములు, రాజ్యములు ఇవన్నీ కూడా ఆయన వశంలోనే ఉంది. ఆయన కంఠస్వరం వినిపిస్తే చాలు అవన్నీ కూడా కరిగిపోతాయంట. అంటే హీ హెస్ అథారిటీ ఓవర్ ది ఎంటైర్ క్రియేషన్. శిష్యులు యేసుప్రభు చేసిన అద్భుతాన్ని చూసి విస్మయం పొందుతారు. ఈయన ఎవరు? ఈయనకు సముద్రము గాలియు లోబడుచున్నవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని లోబడాల్సిందే దేవుని. అందుకే ఉద్యోగ స్థలంలో మీ బాస్ ఏదో అన్నప్పుడు మీరేం భయపడవద్దు. మీరు వచ్చి ఆయన కొరకు ప్రార్థన చేయాలి. వెంటనే ఉద్యోగం నుండి తొలగిపోవద్దు. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, యజమానుడు కోపగించినప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆయనకు కూడా యజమానుడు ఎవరు? దేవుడు. హల్లెలూయా. యజమాని హృదయంలో ఆయన ఏం పుట్టిస్తాడు? దయ పుట్టిస్తాడు. రాజు హృదయం ఆయన చేతిలో ఉందంట, దేవుని చేతిలో ఉంది. ద కింగ్స్ హార్ట్ ఈజ్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. ఆయన తన చిత్తవృత్తి చొప్పున రాజు హృదయము తిప్పగలడు. అందుకే నువ్వు వెంటనే ఉపవసించి ప్రార్థన చేయాలి. రాజు కరిగిపోతాడు. ఎస్తేరు 3 రోజులు పనికత్తులతో కలిసి ప్రార్థన చేస్తే రాజు ఆమె చూడగానే ఏం పుట్టిందంట? ఆమెకు దయ పుట్టిందంట. నేను కట్టుకున్న నీ భర్తకు కూడా దయ పుట్టాలంటే ఇట్లా చేయాలి. ఇదంతా టెక్నిక్స్ అనమాట. ఇవి ఎంత కఠినుడమ్మా అని అనకుండా నేను ప్రార్థన చేస్తాను. దేవుని సన్నిధిలో పర్వతాలే కరిగిపోతుంది మైనం వలె. నా భర్త హృదయం ఎందుకు కరగదు అని ప్రార్థించాను. కొన్నిసార్లు కఠినమైన భార్యలు ఉంటారు. వీ హావ్ టు బ్యాలెన్స్ బోత్. చాలా జగడగొండి భార్యలు ఉంటారు. భర్తలే భయపడతారు వాళ్ళు. ఇవన్నీ భయాలు నేను చెప్తాను వివరంగా. భర్త భయం, భార్య భయం, పిల్లల భయం, ఇవన్నీ పిచ్చి పిచ్చి భయాలు అన్నమాట. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచువాడు కలవరపడ్డాడు. దేవునికి స్తోత్రం. దేవుని యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపడ్డాడు. దేవుడు నాకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు.
ఆపత్కాలంలో ఆయన నాకు నమ్ముకొనదగిన సహాయం. కీప్ ఆన్ రిపీటింగ్ దిస్ వర్స్. మీరు ఎప్పుడైనా వాహనంలో ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ లేక మీ ఖాళీ సమయంలో ధ్యానం చేయాలి దేవుని వాక్యం. భయాన్ని ఎదుర్కోవడానికి మరి ఒక పరికరం ధ్యానం, దైవ ధ్యానం. ధ్యానం అంటే సినిమా పాటలు, సినిమాల ధ్యానం కాదు నేను అనేది. దేవుని సన్నిధిలో ఉండి దేవుని కూర్చున్న ధ్యానం. ఎందుకంటే ధ్యానము చాలా శక్తినిస్తుంది. దేవుడు ఎవరో అని నువ్వు కొద్దిసేపు ధ్యానించు, నీ భయాలన్నీ పరారైపోతాయి. దేవుని స్తోత్రం. ఇట్ విల్ మెల్ట్ అవే లైక్ ఐస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. అంటే దైవ సన్నిధి అంత శక్తివంతమైంది అన్నమాట. భయాలన్నీ పారిపోతుంది. అయితే ఇక్కడ ఆయన తన కంఠ స్వరం వినిపించగా భూమి కరిగి 7వ వచనం చూడండి. ఇది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, ద పవర్ ఆఫ్ గాడ్ అండ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమునై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు, గాడ్ ఆఫ్ అవర్ ఫాదర్స్ అని వాక్యంలో ఉంది. ఎందుకంటే దేవుడు వారిని ఎంత అద్భుతంగా నడిపించినాడు. మాట ఇచ్చి నెరవేరుస్తూ, వాగ్దానాలు ఇచ్చి బలపరుస్తూ, ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తూ వాళ్ళని ఆశీర్వదించినాడు. వారు దేవునితో నడిచిన వ్యక్తులు. యాకోబు అంటే మోసగాడు. మోసగాడు కూడా దేవునితో తిరిగినప్పుడు ఇశ్రాయేల్గా మారిపోయినాడు. నేటి వరకు కూడా ఇశ్రాయేల్ ఆశీర్వదింపబడింది. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేల్తో పెట్టుకోవాలంటే చాలా ధైర్యం, గుండె బలం కావాలి. ఓటమి నిశ్చయం. గెలిచేది ఏంది? ఇశ్రాయేల్. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో అది రాయబడి ఉంది. దేవుని వాగ్దానమై ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు, నువ్వు నా మాట వినినంత మేలు అని అంటాడు. అయితే యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. లార్డ్ ఆఫ్ ఆల్ ఆర్మీస్. ఒక్క పోలీసు వాడు యూనిఫామ్లో నీ పక్కన ఉండి సెక్యూరిటీ అంటే నీకు కొద్దిగా ధైర్యం వచ్చేస్తుంది కదా. కమాండోస్ అంటారు. ఎవరికి కమాండోస్ అంటే వాళ్ళు కూడా మనుషులే. వాళ్ళు పక్కన ఉంటే ఏదో ఒక ధైర్యం, నాకు సెక్యూరిటీ ఉందని. కానీ ఈ సెక్యూరిటీ, మానవ సెక్యూరిటీ కానీ ఈ లోకం ఇచ్చే సెక్యూరిటీ, భద్రత మీద మనం ఆనుకుంటే కొన్నిసార్లు ప్రమాదాలు కూడా సంభవించవచ్చు. మన ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీని హతమార్చింది ఎవరు? సెక్యూరిటీ. కానీ అసలు శిశులైన సెక్యూరిటీ మనందరికీ ఎవరు తెలుసా? దేవుడైన. హల్లెలూయా. ఆయన మనకు తోడై ఉన్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై. ఇట్స్ కాల్డ్ ద లార్డ్ ఆఫ్ ఆల్ ఆర్మీస్. ఆయన ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉంటే నీకు ఎంత ధైర్యం. కానీ ఇట్స్ కాల్డ్ ద కమాండర్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్స్ ఆర్మీస్, లార్డ్ ఆఫ్ ఆల్ ఆర్మీస్. సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. 8వ వచనం చూడండి. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి, ఆయనే భూమి మీద నాశనములు కలగజేయవాడు. భూమి మీద నాశనములు కలగజేయవాడు ఆయనే. ఆయన ఉగ్రతకు ఎవరు నిలవగలరు? ఆయన కోపాన్ని ఎవరు భరించగలరు? మీరు యుద్ధం వలన వచ్చే వినాశాలు టీవీలో చూసినప్పుడు నాకైతే ఒకలాంటి దుఃఖం కలిగిపోతే. చిన్న బిడ్డలు చంపబడ్డారు, స్త్రీలు, ఎంతమంది చక్కని మరి యవన బిడ్డలందరూ చనిపోతుంటే చూడలేని దృశ్యం అది. నాకు అనిపిస్తుంది, దేవా నీకు మరి జాలి కాదు కదా వీళ్ళంతా ఇంత చావులు చూస్తే. మనం ఎవరు దేవుని అడగడానికి? ఆయన చెయ్యి పట్టి నువ్వు ఏం చేస్తున్నావు అని అడగడానికి ఎవరికి ఉంది ధైర్యం? భూమి మీద వినాశములు కలగజేయవాడు ఆయనే. యుద్ధము యెహోవాదే. ద బ్యాటిల్ ఆల్వేస్ బిలాంగ్స్ టు గాడ్. మనం ఏం చేయాలి? ప్రార్థన మాత్రం చేయగలుగుతాం. యుద్ధములు మాన్పువాడు ఆయనే అనున్నది. అయితే భూదిగంతముల వరకు యుద్ధములను మాన్పువాడు. మరి ఆయన నామం అది, యుద్ధములు మాన్పువాడు. నీకు అంత జాలి ఉంటే నువ్వు ఉపవాసం ఉండి అట్టి దేశాల కొరకు ఏం చేయాలి? విజ్ఞాపన చేయాలి. ఆయన యుద్ధములను మాన్పు శక్తి గలవాడు. హీ కెన్ మేక్ ద వార్స్ కమ్ టు ఎ సీజ్. ఎంత గొప్ప దేవుని నువ్వు ఆశ్రయిస్తున్నావు ఒకసారి ఆలోచించు. నువ్వేదో పొద్దులేసి దేవా 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 అంటున్నావు, కానీ దేవుని గొప్పతనాన్ని నువ్వు ఆలోచించడానికి ఆరంభిస్తే అవధులు లేదు. ఆయన నరుల శక్తిని మించినవాడు. ఆయన ఆలోచన విషయంలో గొప్పవాడు, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడు. దేవునికి స్తోత్రం. యుద్ధములను మాన్పు దేవుడు. నీ కుటుంబంలో యుద్ధాలు ఉన్నాయా? నువ్వు ఎప్పుడు వరల్డ్ వార్స్ ఆలోచిస్తున్నావు, కానీ నీ కుటుంబంలో ఉన్నాయి కదా యుద్ధాలు.
పెళ్ళైన కొన్ని రోజులు బాగుంటారు భార్యాభర్తలు, 1 సంవత్సరం వరకు ముద్దు మురిపే ఉంటుంది. దాని తర్వాత ఆరంభమవుతుంది. అది మొదటిదా, రెండోదా, మూడోదా ప్రపంచ యుద్ధమో తెలియదు. అని ఎప్పుడు ఎందుకు ఇలాగో వాగ్వాదాలు, ఫైటింగ్లు, వాళ్ళ ఇంటి గురించి చెప్పడం, వీళ్ళ తల్లిదండ్రుల గురించి చెప్పడం, ఎందుకు ఇలాగ అవుతుందని ఒకరోజు నేను ఆలోచించినాను చాలా. అసలు ఎందుకు ఇంత పెనుగులాట, ఇంత కయ్యాలు కలహాలు ఉంటాయి? ఇది జీవితాంతం కదా, ఇది ఏమైనా మార్పిడి ఉందా? అది లేదు. యూ హావ్ టు లివ్ విత్ ద పర్సన్ టిల్ ది ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్. మరి ఎందుకు ఇలా కలహించాలి? అప్పుడే నేను తీర్మానం చేసుకున్నాను, నేను కలహించాను. ఎందుకంటే చిన్న జీవితంలో దాన్ని అద్భుతంగా రూపుదిద్దు చేసుకోవాలి దేవుని శక్తి ద్వారా. కానీ జగడమాడడం అది సాతాను కార్యం. సమాధానం ఎవరి దగ్గర నుండి వస్తుంది? దేవుని దగ్గర నుండి వస్తుంది. భూమి మీద తనకి ఇష్టలైన వారికి ఏమి వాగ్దానం ఇచ్చినాడు? సమాధానం. అందుకే మన కుటుంబాన్ని నరకంగా మార్చుకోవద్దు, కుటుంబాన్ని ఒక స్వర్గంగా మార్చుకోవాలి. కీప్ ఆన్ ట్రైయింగ్, కీప్ ఆన్ ట్రైయింగ్. ఆయన నీకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు. డెఫినెట్లీ వాట్ యు డిజైర్ విల్ కమ్ ట్రూ. దేవునికి స్తోత్రం. కీప్ ఆన్ ట్రైయింగ్ టు బిల్డ్ అప్ యువర్ హౌస్ బికాజ్ ఇట్స్ ఎ మిర్రర్ ఆఫ్ హెవెన్. పరలోకానికి ప్రతిబింబం అంట ప్రతి కుటుంబం. ఆ కుటుంబంలో ఎన్ని యుద్ధాలు, ఎన్ని కలహాలు, ఎన్ని చెడ్డ మాటలు, బూతులు, కొట్టుకోవడం, తిట్టుకోవడం. ఒక స్త్రీ నా దగ్గరకు వచ్చి ఉంటుంది, అమ్మా నాకు తల నుండి పాదం వరకు గాయాలమ్మా, నాలుకకు గాయం ఉందని అడిగినాను. ఎందుకంటే నాలుక లోపల భద్రంగా ఉంటుంది కదా 32 పండ్ల మధ్యలో. అమ్మ నాలుక కూడా మరి గాయమైందమ్మా అంటే చాలా జాలి అనిపించింది. ఏం చేయాలి? నేను ప్రార్థన చేసినాను. ఆమె నన్ను ఆశ్రయించడానికి వచ్చింది. నేను ఒక దేవుని సేవకురాలు, నాకు చాలా బిజీగా ఉంటాను. అయినా నేను ఐ టుక్ టైం. ఆమెకు వేడి నీళ్ళు పెట్టి, అంటే మురికి మురికిగా ఉంది, తలంతా చిప్పిరిగా ఉంది, గాయాలన్నీ రక్తం కారుతుంది. ఒక 10-15 సంవత్సరాల క్రితం. అప్పుడు నేను చాలా యవనస్తురాలు, చాలా పనులు చేసేదాన్ని. అయితే ఆమె వేడి నీళ్ళు పెట్టి స్నానం చేపించి మంచిగా వేడివేడి అన్నం ఇచ్చి చీర ఇచ్చి ఆమెను తల మీద చేయబెట్టి ప్రార్థన చేసి పంపినాను. ఎందుకంటే ఆదరణ లేదు, నో కంఫర్ట్ ఎనీవేర్. పిల్లలు ఉన్నారు, ఆమె విడిచిపోలేదు. బ్రతుకుదామంటే ఈ బాధ ఎక్కడికి వెళ్ళగలుగుతాను? పరిశుద్ధ గ్రంథంలో ఒక వాగ్దానము అట్టి వారికి ఉంది, అది మీకు జ్ఞాపకం చేయాలి. మీకు నెమ్మది సమాధానం లేకుంటే మీరు యెషయా 54 ప్రతిరోజు చదవండి. ఇది దిక్కు దశ లేని, ఆదరణ లేని స్త్రీలను మరి బలపరుస్తుంది ఈ యొక్క అధ్యాయం అని మరి నాకు ప్రభువు నేర్పించింది. ఇది యెషయా 54. ఆదరణ లేని స్త్రీలైనా పురుషులైనా వారు లేచి ఉదయం ఇది చదవాలి. యెషయా 54 10వ వచనంలో ఒక మాట ఉంది, నీ యందు జాలిపడి యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధానకరమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవు. నీ యందు జాలి పడతాడు. విధవరాలంటే దేవునికి చాలా ఇష్టం. అందుకే విధవరాలను బాధ పెట్టొద్దు అంటాడు కమాండ్. పాత నిబంధనలో మీరు నిర్గమకాండం 22:22 చూస్తే విధవరాలను బాధపరచకూడదు. నువ్వు బాధపరిచినావా, వాళ్ళు నాకు మొరపెడితే నీ భార్య బిడ్డలు నేను విధవరాలుగా చేస్తానంటే వీడేమవుతాడు? భార్య బిడ్డలు విధవరాలు కావాలంటే వీడేం కావాలి? చనిపోతాడు అన్నమాట, చచ్చిపోతాడు. దేవుని ఉగ్రత వస్తుందని అర్థం. విధవరాళ్ళను బాధ పెట్టొద్దాను. విధవరాళ్ళు, దిక్కులేని వారు, భర్త వదిలిపెట్టిన వారు. ఈ యెషయా 54 ఉదయకాలం లేస్తే యూ విల్ గెట్ టన్స్ ఆఫ్ ఎనర్జీ. దేవుని స్తోత్రం. ఇక్కడ ఒక మాట ఉంది 11వ వచనం, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా. హల్లెలూయా. నిన్న ప్రార్థనకు ఒక సహోదరి వచ్చింది. ఎప్పుడు ఆమె రిక్వెస్ట్ ఒకటే ఉంటుంది, పిల్ల పెళ్ళి కావాలా, పిల్లోడు మాట్లాడతలేడు, మరి లీగల్ ప్రాబ్లం ఉంది, మరి భూమి ఆమెకి ఇవ్వడం లేదు, తోటి కోడలు, తోటి అత్తగారింటి వాళ్ళు భూమి ఇవ్వడం లేదు. సేమ్ రిక్వెస్ట్ కొన్ని సంవత్సరాలను వింటున్నా. అప్పుడు నాకు అనిపించింది, మనుషుల దగ్గర మనం వెళ్ళి చెప్పుకుంటే విసిగిపోతారు వాళ్ళు. వాళ్ళని ప్రార్థన మనం విని 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 వాళ్ళకి నెత్తి వేడెక్కిపోతుంది. అబ్బా ఎప్పుడు ఇదేనా? కానీ ఎప్పుడు ఆయన సొమ్మసిల్లడు, అలయ్యడు, విసిగిపోడంట నీ మనవులు. ఆయనకు తెలుసు నీ పరిస్థితి. మనుషులు ఎంత మట్టుకు అర్థం చేసుకుంటారు?
ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదు, నీలములతో నీ పునాదులను వేయదు, మాణిక్య మణులతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచు. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము పొందుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి నేను చదవాలనుకోలేదు, నాకు తెలియదు, ఆత్మ ప్రేరణ ద్వారా మరి ఎవరికో ఈ వాగ్దానం పొందుకోండి. అది హల్లెలూయా. నా మనసులో లేకుండే నేను వచ్చినప్పుడు గాడ్ ఈజ్ మేకింగ్ మీ టు రీడ్ ఇట్. అవును, చాలామంది భర్త సహాయం లేక, ఆదరణ లేక, భర్త సానుభూతి లేక, ప్రేమ లేక, ఒకెత్తు చూస్తే భర్త ప్రేమ లేకున్నా కానీ నీకెంత భర్త ప్రేమ తక్కువ అవుతుందో అంత దేవుని కృప ఎక్కువ అవుతుంది. దేవుని స్తోత్రం. నీకు ఇప్పుడు ఏది కావాలి? అది కావాలా, ఇది కావాలా, అవ్వ కావాలా, బువ్వ కూడా కావాలంటారు. అవును, ఇస్తాడు, నువ్వు ఏది అడిగినా ఇస్తాడు కదా. కానీ లేయాకు భర్త ప్రేమ దక్కలేదు. ఆమె జబ్బు కళ్ళదంట, చూడ్డానికి అంత అందం లేదు. రాహేలు బహు సౌందర్యవతి, ఆమె భర్త హృదయాన్ని దోచుకుంది. కానీ దేవుని ప్రేమ ఎవరి మీద ఎక్కువగా కుమ్మరింపబడ్డది తెలుసా? లేయా పుట్టడి పిల్లలను కంటది, రాహేలు గర్భము మూయబడింది. అంటే మానవ ప్రేమ కంటే దేవుని ప్రేమ ఎంతో గొప్పది. అందుకే నీకు బాధలు, భీతి, భయం వచ్చినప్పుడు ఈ కీర్తన చదవండి. యుద్ధములను మాన్పువాడు, ఆయన విల్లు విరుచువాడు, బల్లెమును తెగ నరుకువాడు ఆయనే. విల్లు విరిచేస్తాడు, నీ మీద విల్లు ఎక్కువ పెడితే ఎవరైనా ఆ విల్లు విరగపడుతుంది, దేవుడు ఇచ్చేస్తాడు. బల్లెమును ఆయన తెగ నరుకుతాడు. యుద్ధరథములను అగ్నిలో కాల్చివేయవాడు ఆయనే. అంటే ఇవన్నీ కూడా నీకు విరోధంగా రూపింపబడిన ఆయుధాలు. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమో వర్ధిల్లదు. హల్లెలూయా. No weapon that is formed against you will prosper. If you are a praying believer, if you are a faithful believer, దేవుని యందు అచంచలమైన విశ్వాసం గల విశ్వాసి అయితే నీకు విరోధంగా రూపింపబడిన ఏ శక్తులు పనిచేయవు. ఎందుకంటే నిన్ను అడ్డుగా నీకు తిరగబడిన వారు దేవుని కంటే శక్తిమంతులైతే కాదు. దే ఆర్ నాట్ స్ట్రాంగర్ దెన్ గాడ్. కాబట్టి కీర్తనకారుడు ఏమంటాడు? నీ దేవుడు నీ పక్షమందుంటే, కీర్తనకారుడు కాదు, రోమీలకు రాసిన పత్రిక 8:31 కీర్తనలో కూడా ఉంది, దావీదు కూడా అంటాడు. రోమన్స్ 8:31 నీ దేవుడు నీ పక్షమందుంటే నీకు విరోధి ఎవడు? 118వ కీర్తనలో ఉంది, యెహోవా నా పక్షమందున్నాడు, నేనెవనికి భయపడదు, నరులు నాకేమీ చేయగలరు. హల్లెలూయా. అందుకే భయపడొద్దు. విశ్వాసి భయపడకుండా, మరి ఎందుకు భయపడకూడదు అది కూడా మీకు చెప్తాను తప్పకుండా. వై వీ షుడ్ నాట్ ఫియర్ దిస్ 46 Psalms ఇస్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. చూడండి, ఇది మంచిగా వివరిస్తుంది ఎందుకు నువ్వు భయపడవు. నీకు దేవుని శక్తి లభిస్తుంది, దేవుని సన్నిధి ఉన్నది, ఇంకా నువ్వు దేనికి భయపడతావు? యాకోబు యొక్క దేవుడు నీకు తోడై ఉన్నాడని ఆఖరి వరుస చూడండి. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. హల్లెలూయా. యాకోబు జీవితంలో ఎన్నెన్నో వచ్చినాయి ఒడిదొడుకులు, మరి వాటన్నిటి నుండి దేవుడు విడిపించినాడు. నేటి వరకు ఆయన నమ్మకత్వం యాకోబు పట్ల ఉంది. ఇశ్రాయేల్, యాకోబు యొక్క మారు పేరు ఇశ్రాయేల్. ఇశ్రాయేల్ అంటే భూపటం మీద ఒక మిరియాల గింజ అంత ఉంటుంది, అంతే, ఒక పెప్పర్ లాగా ఉంటుంది, ఇంతే, చిన్నది. పెద్ద రాష్ట్రాలు, వాస్ట్ ఏరియాస్ ఉన్న పెద్ద పెద్ద దేశాలన్నీ చుట్టూ ఉన్నాయి. కానీ అన్ని దేశాలు భయపడేది ఎవరికి తెలుసా? మరి దేవుని వాక్యము ముమ్మాటికి సత్యమా కాదా? ఇశ్రాయేల్ను కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. హల్లెలూయా. మరి ఇశ్రాయేల్ పట్ల దేవుని హస్తం చూసినప్పుడు కూడా నీ పట్ల దేవుని హస్తం నువ్వు మరి అర్థం చేసుకోవాలి. హ్యాండ్ ఆఫ్ గాడ్ ఫర్ హిస్ చిల్డ్రన్ ఇస్ సో మైటీ. ఆయన సెలవు లేకుండా ఏ కీడు నీకు రాదు. నీతో యుద్ధం ఆడితే వాడు ఓడిపోతాడు. నీ పక్షాన దేవుడు ఉంటాడు. ఆయన నీ కార్యాన్ని సఫలం చేస్తాడు. ఆయన ప్రణాళికలో నువ్వు ఉండాలి. కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిల్లకుండా ఉండాలి. ఆయన ముమ్మాటికి నీ విధేయత చూపినప్పుడు నీకు పగబట్టేవారు నీ దేవుడు మొత్తుతాడని ఉన్నది.
నీ మీద పగబట్టు వారిని నేనేం చేస్తాను, మొత్తుతాను. వారిని మొత్తుదేవా అని ప్రార్థన చేసే అవసరం లేదు, ఆయన చూసుకుంటాడు. యుద్ధం ఎవరిది? కొందరు ఇట్లా ప్రార్థన చేస్తారు, దేవా వాని కాలు ఇరగాలి, నీదే ఇరుగుతుంది, అట్లా ప్రార్థన చేయదు. పడకబట్టాలి, వద్దు, అట్లా ప్రార్థన చేయదు. కృత నిబంధనలో నీ శత్రువులను నీవు ప్రేమించి నేను హింసించే వారిని కూడా వారి కొరకు ఏం చేయమన్నాడు, ప్రార్థన చేయ. ఎందుకంటే నువ్వు కాదు, పగ తీర్చుట నీ పని కాదు. ఎవరి పని అది? రివెంజ్ బిలాంగ్స్ టు గాడ్, బికాజ్ హీ ఫైట్స్ యువర్ బ్యాటిల్స్. నువ్వు చల్లగా కనబడాలి అందరికీ, నిమ్మకు నీరెత్తినట్టు. ఏమి ఎక్స్ప్రెస్ చేయొద్దు, వాడు అట్ట చేసినాడు ఇట్ట చేసినాడు అది ఏం చెప్పే అవసరం లేదు. ఎందుకంటే వివేకి అయిన వాడట తన నిందను బయటికి చెప్పడంట. బాగా అర్థం చేసుకోండి, సామెతల గ్రంథంలో ఉంది ఇది. ద వైజ్ పర్సన్ విల్ నాట్ రివీల్ ద ఇన్సల్ట్స్. పలానోడు ఇట్ట చేసినాడు, వీళ్ళు ఇట్ట చేసినారు, లేకుంటే మేము బాగుంటున్నాం, ఏం చెప్పొద్దు, ఎవరు చెప్పొద్దు. క్యారీ ఎవ్రీ ప్రాబ్లం అట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. యేసుకు తెలియజేస్తే చాలు, ఆయన నీకు విజయం ఇస్తాడు. దేవుని స్తోత్రం. అయితే ఇక్కడ 10వ వచనంలో గ్రేట్ స్టేట్మెంట్, అది మీరు ఎప్పుడు పలుకుతూ ఉండాలి. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసు. బీ క్వైట్ అండ్ నో దట్ ఐఎమ్ గాడ్. హల్లెలూయా. నేను ఇవన్నీ ఎదుర్కొన్నాను నా సేవా జీవితంలో, కుటుంబ జీవితంలో ఎదుర్కొన్నాను కాబట్టి ఫర్మ్లీ ఐ కెన్ టెల్ దట్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. ఒక్క మాటలో దేవుని గురించి చెప్పండి సిస్టర్ జాయ్ చేరియన్ అంటే, ఒకటే ఒక్క మాటలు సెంటెన్స్లో చెప్పేస్తాను, గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్, అంతే. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి, అన్యజనుల్లో నేను మహోన్నతుడనై ఉందును. అన్యజనుల్లో ఆయన నామము ఘనపరచబడాలి. అన్యజనుల్లో దేవుడు మహోన్నతుడు కావాలంటే నీ ప్రవర్తన అలాగ ఉండాలి. అన్యజనుల్లో దేవుని నామము దూషింపబడకూడదు. దేవుడు గొప్ప గొప్ప అని పాట పాడతావు, ఆట ఆడతావు, వాక్యం చదువుతావు, కానీ మళ్ళీ ఏదైనా సమస్య రాగానే కుమిలి చతికిలబడి కృంగిపోతే అన్యజనుల మధ్యలో దేవుని నామం ఏమవుతుంది? దూషింపబడు. పోయి అన్యజనులకే చెప్పుకుంటారు క్రైస్తవులు వాళ్ళ బాధలన్నీ. ఇంకా గమ్మత్తు అది, ఇంకా గమ్మత్తు. జీవము గల దేవుని బిడ్డలు పోయి అన్యుల దగ్గర పోయి వాళ్ళ బాధ అంతా చెప్పుకుంటారు. ఏమైందో తెలుసా మా ఇంట్లో, అది ఏమైందో దేవునికి తెలియజేయి. ఊరుకో, ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకో. గాడ్ ఈజ్ వెరీ ఫెయిత్ఫుల్. ఆపత్కాలమందు ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. హల్లెలూయా. ఇప్పుడు నీ నమ్మకాన్ని వమ్ము చేయడు దేవుడు. అందుకే దేవునికి చెప్పాలి, అన్ని దేవునికి చెప్పాలి. యూ కెన్ ట్రస్ట్ ఆల్ యువర్ ఎగ్స్ టు దిస్ వన్ బాస్కెట్ కాల్డ్ గాడ్. అన్ని గుడ్లు ఒక్క బుట్టలో పెట్టొద్దు అంటారు కదా. నేనేమంటున్నానంటే అన్ని గుడ్లు పెట్టు ఈ బుట్టలో, దేవుడు అనే బుట్టలో. ఏ గుడ్డు పగలదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హీ విల్ ప్రూవ్ హిమ్సెల్ఫ్ టు బి ఫెయిత్ఫుల్. హీ విల్ ప్రూవ్ హిమ్సెల్ఫ్ టు బి స్ట్రాంగ్. ఈజ్ అ స్ట్రాంగ్ టవర్. యెషయా 26:4వ వచనంలో ఒక మాట ఉంది, ఆయన యుగ యుగములకు మనకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. ఈజ్ అ రాక్ ఆఫ్ ఆల్ ఏజెస్. అదొకసారి చదవాలి. యెషయా 26:4. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవానే నమ్ముకొనుడి. 3వ వచనం చూడండి, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాన్ని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడు, ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఊరకుండుడి, బీ స్టిల్ అండ్ నో దట్ ఐ యామ్ గాడ్. ఎందుకు ఊరికే అలజడి, కలవరం? నేను 2 పక్షుల గురించి విన్నాను కదా. కాకికి ఎప్పుడు కలవరం, ఎప్పుడు కలవరం. ఎవరో ఆరేసింది కొట్టుకొని పోదు. చూడండి, చిన్న చిన్న దొంగతనాలు చేయకండి దయచేసి, మీరు చాలా నష్టపోతారు. కాకి స్వభావం అన్నమాట. ఎవరో అది వడియాలో లేకుంటే ఎండు చేపలు ఏదో ఆరేస్తే దీనికి ఎందుకు అదే ఎత్తుకొని వెళ్ళిపోతుంది. చూడండి, ఎత్తుకునే స్వభావం, చీటింగ్. అయితే అలాంటి చిన్న చిన్న చటాక్ బుద్ధులు అనాలి నేను. చిన్న చిన్న బుద్ధులన్నీ 40 రోజుల్లో కాలిపోవును గాక. దేవుడు చాలా గొప్పవాడు, నువ్వు ఊహించిన దానికంటే గొప్పవాడు. ఆఫీస్లో స్టేప్లర్లు, పంచ్ మెషిన్లు, లేక వైట్ పేపర్స్ ఏం లేవు, ఇక్కడ పనిచేస్తున్నాక తీసుకో. నీవు దానికి పరిహారం ఎంత కట్టాలో తెలుసా? నీ పిల్లలు త్రోవ తప్పుతారు, నీ పిల్లలు హఠాన్ మరణానికి గురవుతారు. దేవుడు తన ఉగ్రతను నీ మీద కుమ్మరిస్తే ఎలాగుంటుంది? సో బీ ఫెయిత్ఫుల్ ఇన్ లిటిల్ థింగ్స్. నువ్వు కొద్ది వాటిలో నమ్మకం ఉంటే అనేక వాటి మీద నిన్ను నియమిస్తాడు. దేవుని స్తోత్రం. మేము పెరిగింది చాలా స్ట్రిక్ట్ వాతావరణంలో పెరిగాం. మా అమ్మ రోజు బ్యాగ్ చెక్ చేసేది స్కూల్లో చదువు. ఈ అమ్మ రోజు బ్యాగ్ ఎందుకు చెక్ చేస్తుందో అనుకునేదాన్ని. అడగే ధైర్యం లేదు.
ఒకరోజు పెద్ద పెన్సిల్ ఉంది దాంట్లో, అది అమ్మ గురించింది కాదు, పెద్ద పెన్సిల్. ఆ పెన్సిల్ నాకు ఎందుకు అట్రాక్టివ్ అనిపిస్తుంది, దాని హస్తంలాగా ఎండ్లో ఇట్లా ఉంది ఒక రబ్బరు దానికి అటాచ్, అది ఇట్లా వీపు గీక్కోవచ్చు అనమాట. అదేదో కొత్తగా అనిపించింది నాకు. అప్పుడు నేనేం దొంగతనం చేయలేదు, కానీ నా దగ్గర పెద్ద రబ్బర్ అమ్మ గురించి ఉండే, ట్రేడింగ్ చేసిన అనమాట. నేను మా ఫ్రెండ్ తోటి అన్న, ఈ రబ్బర్ నీకు ఇస్తా, నువ్వు ఆ పెన్సిల్ నాకు. ఆమెకు రబ్బర్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి రబ్బర్ తీసుకుంది, పెద్ద పెన్సిల్ ఇచ్చింది. ఈ పెన్సిల్ నా బ్యాగ్లో మొత్తానికి పట్టింది, చాలా పెద్దగా ఉంది పెన్సిల్, చాలా వింత ఆబ్జెక్ట్ నాకు అది. మా ఇంట్లో చూసిందంతా ఏం కొనియరు. మా అమ్మ ఒక్క పెన్సిల్ కొనిస్తే అది చెక్కుంటూ ఆఖరి దాకా చూపెట్టాలి పెన్సిల్ పడేసినా లేదా. ఇదే పెద్దగా ఉంది పెన్సిల్, చాలా బాగుంది, ఈ బార్గెన్, ఈ డీల్ బాగుంది అనుకున్నాను, ఖుషీగా వచ్చాను ఇంటికి. అమ్మ బ్యాగ్ చూస్తుంది, చూసినప్పుడు పెద్ద పెన్సిల్. మా తల్లి ఎంత యథార్థవంతురాలంటే, ఈ పెన్సిల్ నీకు ఎక్కడి నుండి వచ్చింది? మీరు అడుగుతారు అట్లా, దొరికింది పెట్టుకో అంటారు మీరు. మా అమ్మ అట్లా కాదు, ఈ పెన్సిల్ నీకు ఎక్కడి నుండి వచ్చింది అంటే, చిన్నదాన్ని అప్పుడు 6 సంవత్సరాలు ఉంటుంది. భయమైంది నాకు, భయమయ్యి నేను రబ్బర్ ఇయ్యలేదు, ఆమె పెన్సిల్ ఇచ్చిందన్న. నువ్వు పెన్సిల్ తెచ్చేది కాకుండా పైన అబద్ధాలు ఆడతామని ఒక్కటి వేసింది. అయితే నెక్స్ట్ డేనే రిటర్న్ దట్ పెన్సిల్ అన్నది. నెక్స్ట్ డే మార్నింగ్ ఎప్పుడు తెల్లారుతుంది, ఈ పెన్సిల్ ఎప్పుడు తిరిగి ఆమెకి ఇవ్వాలో, నా రబ్బర్ నేను తెచ్చుకోవాలి. అదే ఉంది నాకు రాత్రి, అదే నెక్స్ట్ డే కూడా చెక్ చేసేది, నేను ఆమె చెప్పిన పని చేసేదాన్ని. చూడండి హౌ స్ట్రిక్ట్. ఇలా స్ట్రిక్ట్ మదర్స్ ఉంటే మంచి బిడ్డలు మంచి దారికి వస్తారు, గొప్ప కార్యాలు చేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొందరు తల్లులు దొంగతనాలు నేర్పిస్తారు. మీ ఆఫీస్లో తీసుకురా, వైట్ పేపర్స్ తీసుకురా, స్టేప్లర్ తీసుకురా, పెన్ను తీసుకురా, అవి తీసుకురా. నీ బిడ్డలను నాశనంలోకి నెట్టుతున్నావు, దైవ అనుగ్రహం వారి మీద ఉండదు, వారి పతనానికి నీవే కారణం. యూ హ్యావ్ టాట్ దెమ్ ద రాంగ్ వే. నీవు దేవుడెవరు? దేవుడు మరి నీ కుటుంబంలో ఉండాలి, దేవుడు ఆ పట్టణంలో ఉండాలి, దానికి చలనము లేదు. అంటే ఆ మాట చెప్పడానికి యోగ్యత ఉందా? దేవుడు మా గృహంలో ఉన్నాడని ఎంతమంది చెప్పగలరు? ఇది సత్యమా అబద్ధాలా? సత్యమే మాట్లాడాలి. నేను అదే చెప్తాను, మా పిల్లలు కూడా అదే నేర్పించినాను. గొంతు కోసిన స్టాండ్ ఫర్ ట్రూత్. ఎందుకు ఈ నకిలీ ప్రపంచమే నకిలీ ప్రపంచం, మళ్ళీ నువ్వు ఇంకొక నకిలీ తయారైనావు. దానికి తోడు నువ్వు సత్యం అనే ధ్వజాన్ని పట్టుకొని ప్రభు కొరకు ప్రకాశించాలి. దేవునికి స్తోత్రం. వారి చేతిలో సత్యం అనే ధ్వజం ఇచ్చినాడంట. సత్యము నిమిత్తం ఎత్తిపట్టుటకై నీ యందు భయభక్తులు గల వారికి నువ్వు ఒక ధ్వజము ఇచ్చి ఉన్నావు. దేవునికి ఇట్స్ కాల్డ్ ద బ్యానర్ ఆఫ్ విక్టరీ. సత్యము నిమిత్తము ఎత్తిపట్టుటకై నీ యందు భయభక్తులు గల వారికి నీవు ఒక ధ్వజము ఇచ్చి ఉన్నావు. సత్యము నిమిత్తము ఎత్తిపట్టుటకై నీ యందు భయభక్తులు గల వారికి నీవు ఒక ధ్వజము ఇచ్చి ఉన్నావు. ద బ్యానర్ ఆఫ్ విక్టరీ అంటే వారికి జీవితంలో వారు సత్యాన్ని అనుకరిస్తున్నారు కాబట్టి జయం నిశ్చయం. దేవుడు తోడు ఉంటాడు. ఇక్కడ మీరు 46వ కీర్తనలు చూస్తే దేవుని తోడు ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యాకోబు దేవుడు నీకు తోడై ఉన్నాడు అంటే దేవుని తోడు. గాడ్స్ ప్రెసెన్స్ విల్ ఫైట్ ఆల్ యువర్ బ్యాటిల్స్. గాడ్స్ ప్రెసెన్స్ విల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్. దేవుని తోడు నీ ప్రతి అక్కర తీరుస్తుంది. దేవుని తోడు నీ యుద్ధాలన్నీ గెలిపిస్తుంది. దేవుని తోడు నీ ప్రయత్నాలన్నీ సఫలపరుస్తుంది. దేవుని తోడు నీకు ధైర్యాన్ని ఇస్తుంది. దేవుని సన్నిధి ఉన్న చోట సాతాను నిర్వీర్యం అయిపోతుంది, చీకటి శక్తులన్నీ కూడా కాలిపోతుంది. ఆ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి నీవు ఈ స్వల్పమైన దురాశలకు, ఈ యొక్క చిన్న చిన్న ఉన్న ఈ అవిధేయతకు దైవ సన్నిధి ఎప్పుడు కూడా కోల్పోదు. దేవుని ప్రెసెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ దేవుని సన్నిధి, దేవుని శక్తి మాటి మాటికి మీరు చూస్తారు. భూమి మీద నేను మహోన్నతుడు అవుదును, సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. హల్లెలూయా. అందరూ ఒకసారి లేచివ్వండి, ప్రార్థన చేద్దాం. గొప్ప దేవుడవని, శక్తి సంపన్నుడవని, గళమెత్తి నిన్ను నేను గానమాడేదన్. రాజుల రాజువ రక్షణ దుర్గమని,
నీ కీర్తిని నేను కొనియాడేదన్. గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడవని గళమెత్తి నిన్ను నేను గానమాడేదన్. రాజుల రాజువన్ రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడేదన్. అద్భుత క్రియలు చేయువాడని ఆశ్చర్య కార్యాలు చేయగలవని. అద్భుత క్రియలు చేయువాడని ఆశ్చర్య కార్యాలు చేయగలవని. అద్వితీయుడవని ఆది సంభూతుడవని ఆరాధింతును నిత్యము నిన్ను. అద్వితీయుడవని ఆది సంభూతుడవని ఆరాధింతును నిత్యము నిన్ను. హల్లెలూయా నా యేసునాథ, హల్లెలూయా నా ప్రాణనాథ, హల్లెలూయా నా యేసునాథ, హల్లెలూయా నా ప్రాణనాథ. ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవా, 46వ కీర్తన అండి మీరు మాతో మాట్లాడినారు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమనై ఉన్నాడు, భయానికి విరుగుడు. ఈ కీర్తన భయము సంభవించిన వేళ ఈ కీర్తన ఎంత శక్తినిస్తుంది, ఎంత ఆదరణ మాకు కలుగజేస్తుంది. దేవుడే మాకు ఆశ్రయం, మాకు దుర్గం. ఆపత్కాలంలో ఆయన మాకు నమ్ముకునదగిన సహాయకుడు. మా చుట్టూ ఎన్ని మార్పులు చేర్పులు వచ్చినా, ఎంత ఆందోళనకరమైన కార్యాలు జరిగినా, ఎన్ని యుద్ధ సమాచారం మేము విన్నా, ఎన్ని భయంకరమైన ఘటనలు, ఎన్ని తెగుళ్ళు మా మీదికి వస్తున్నాయని దుర్వార్తలు విన్నా, చెడు వార్తలు విన్నా భయము లేదు. ఎందుకంటే దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేస్తున్నాడు. యాకోబు దేవుడు తోడై ఉన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. అవును ప్రభు, ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. బీ స్టిల్ అండ్ నో దట్ ఐఎమ్ గాడ్. దేవుని గురించి ఎంత తెలుసుకుంటున్నావు, ఆయన ఎందుకు భయపడుతున్నావు? దేవుని గురించిన జ్ఞానము కావాలని అడగాలి. అవును ప్రభు, నీ శక్తి మాకు చాలినది, నీ సన్నిధి మాకు చాలినది. 46వ కీర్తనలో ఈ రెండు కార్యాలు మేము చూస్తున్నాం, దైవ శక్తి, దైవ సన్నిధి. ఇది ఉంటే మాకు ఈ జీవితంలో అన్నీ సునాయాసమే, ఏదైనా ఎదుర్కోగలుగుతాం. మా భయాన్ని పారద్రోలినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. భయపడకూడని అంశం మీద ఈరోజు 9వ ప్రసంగం చేయడానికి దాసురాలు నిలబెట్టుకున్నందుకు వందనాలు చెల్లిస్తూ, విన్నవారిని అందరినీ మీరు ధైర్యవంతులుగా చేయమని, సమస్యలను పరిష్కరించడానికి ఉన్న జ్ఞానము, ధైర్యము, శక్తి, దైవ సన్నిధి, దైవ శక్తి వారు కలుగునుగా. అద్భుతములను చేసే దేవుడు అవుతాను, గొప్ప దేవుడు అని నిన్ను మేము మహిపరుస్తున్నాం. వారి అవసరాలు తీర్చండి, వారి కుటుంబాలకు కావాల్సిన క్షేమం దయచేయండి, సాక్షులుగా నిలబెట్టమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమేన్. దేవుడు వాళ్ళందరినీ సమృద్ధిగా ఆశీర్వదించును గాక, ధైర్యపరచును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదగుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 40 రోజులు ప్రభాత ప్రార్థనలు, ఉపవాస కూడికలు. తేదీలు 2024 నవంబర్ 1 నుండి డిసెంబర్ 10 వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. గమనిక, రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సులు ఏర్పాటు చేయబడును. వివరములకు 9550504718 9030757571. ఆహ్వానించువారు
ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపకురాలు మరియు సీనియర్ సంఘ కాపరి UPF హైదరాబాద్. అందరికీ ఆహ్వానము. నూతన సంవత్సరము కొరకు సిద్ధపాటు ప్రార్థనలు, శారీరక మానసిక రుగ్మతలు, ఉద్యోగము, వివాహము, కుటుంబములో సమస్యలు, సంతానలేమి, ఆర్థిక ఇబ్బందులు, పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థనలు. భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా.